నమస్తే అండి. ఈ రోజు జరుగుతున్నటువంటి బీసీ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో మనతో పాటు ఈ రోజు అయితే బిఎన్ రమేష్ కుమార్ మాదిగ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఇందిరా పార్క్ లో జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ 42 ఏదైతే ఉందో అది ఇంకా అమలు కాలేదు. మరి ఎందుకు అమలు కాలేదు అనే విషయాల పట్ల అయితే మాట్లాడడానికి ఆయన అయితే మనతో పాటు ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే, నా పేరు బిఎన్ రమేష్ కుమార్ మాదిగ, ఎంఆర్పిఎస్ దక్షిణాది రాష్ట్రాల చైర్మన్. ఈరోజు గౌరవ పెద్దలు టైగర్ ఆర్ కృష్ణ గారు తీసుకున్నటువంటి 42% తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలని ఆమరణ దీక్ష చేస్తున్న సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దక్షిణాది రాష్ట్రాల చైర్మన్గా మరియు మా కార్యకర్తలు పి శివకుమారు జాతీయ నాయకులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాదిగ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు కత్తుల కృష్ణమూర్తి మాదిగ గారు తదితరులు ఇక్కడికి వచ్చినటువంటి మా సీనియర్ మోస్ట్ నాయకులు రాష్ట్ర నాయకులు ఎంఆర్పిఎస్ అయితే సాయిలు మాదిగ గారికి తదితరులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు నిజంగా ఆర్ కృష్ణ గారు తీసుకున్నటువంటి నిర్ణయము చాలా గొప్ప నిర్ణయము. ఆయన ఇప్పుడే కాదు, ఈరోజు 42%కే కాదు, 1974 నుండి ఆర్ కృష్ణ గారు ఉద్యమ బాట పట్టారు. అవతల కూడా ఆయనకి ఎన్నో ఉద్యోగాలు గ్రూప్ 2, గ్రూప్ 1, కలెక్టర్ అన్ని ఉద్యోగాలు వచ్చినా కూడా ఉద్యమం చేస్తే నా కుటుంబం బాగుపడుతుంది, ఉద్యమాలు చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ వర్గాలు బాగుపడుతున్న ఒక సంకల్పంతో 1974లో స్టార్ట్ చేసినటువంటి బీసీ సంఘం మరి అప్పటి నుండి ఇప్పటి వరకు నేటి వరకు కూడా అనేక పోరాటాలు, అనేక హాస్టల్స్ ఫీజులు లేక ఇంటర్మీడియట్ ఫీజులు, హై స్కూల్ ఫీజుల గురించి, హాస్టల్స్ గురించి, కాలేజీల గురించి స్థాపన కోసము ఎన్నో బీసీ హాస్టల్స్ ప్రారంభించినటువంటి గొప్ప నేత ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఆయన చేస్తున్న దీక్షకు మేము సంపూర్ణంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దక్షిణాది రాష్ట్రాల చైర్మన్ తరపున మా కార్యకర్తలం అందరూ కూడా కలిసి ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియపరుస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాకు ఏబిసిడి వర్గీకరణ చేస్తున్న క్రమంలో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో చేసినటువంటి 30 ఏళ్ల పోరాటంలో ఆర్ కృష్ణ గారు కూడా మా తోడు ఉండి మా అడుగులో అడిగేసి మందకృష్ణ మాదిగ గారికి తోడుగా ఉండి మాకు అనేక సందర్భాలుగా ఆయన సొంత ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నాతోటి 4-5 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఏబిసిడి వర్గీకరణకు మద్దతు చెప్పినటువంటి గొప్ప నేత. మరి మందకృష్ణ మాదిగ గారితో కూడా అనేకమైన ప్రెస్ మీట్లు విద్యానగర్లో ఆయన సొంత ఇంట్లోనే ప్రెస్ మీట్లు పెట్టి ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన డిమాండు మాదిగ ఉపకులాలకు వచ్చేంత వరకు బీసీ సంఘం నుండి నేను మందకృష్ణ మాదిగ గారికి మద్దతు ఇస్తాని ఆ రోజు చేసినటువంటి పోరాట ఫలితమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ఆర్డర్ను తీసుకొని మాకు ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు అందులో భాగస్వాములైన ఆర్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అదే కోణంలో మరి బీసీలు అయితే 134 కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వెనుకబడ్డటువంటి బీసీలు ఉన్నారు. వారికి కూడా వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంఘికంగా, వైద్యపరంగా, విద్యాపరంగా అభివృద్ధి కావాలంటే ఇప్పుడు రాష్ట్రంలో 42% నేను ఇంప్లిమెంట్ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ప్రమాణం చేసుకుంటూ వస్తున్నాడు. పత్రికల్లో చెప్తున్నాడు, టీవీలలో చెప్తున్నాడు, కానీ దానికి చట్టబద్ధత కల్పించడం లేదు. ఈ రోజు మా డిమాండ్ ఏంటంటే ఆర్ కృష్ణ గారి డిమాండ్ 42% ఇస్తున్నాని పేపర్లకు మరి మీడియాకే అంకితం కాకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధ జీవో తీసి చట్టబద్ధ కల్పించాలని డిమాండ్తో ఈరోజు ఆమరణ దీక్ష పూనుకున్నారు ఆర్ కృష్ణ గారికి. మరి మేము ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఆ 42% పేపర్లకు, పత్రికలకు, మీడియాకే అంకితం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో తీసి చట్టబద్ధ కల్పించేంత వరకు ఆయన ఏ పోరాటం చేస్తే ఆ పోరాటంలో మేము భాగస్వాములమవుతాం, ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. సాధించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను గల్ల ఉంచైనా మరి ఈ 42% సాధిస్తామని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇదే కోణంలో మరి ఏదైతే ఏబిసిడి వర్గీకరణ కోసం తక్షణమే ఆయన అసెంబ్లీలో ఏ విధంగా బిల్లు పెట్టాడో మరి బీసీలు కూడా అధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు మేము ఒక ఆర్ కృష్ణ, మందకృష్ణ మాదిగ గారు కలిస్తే ఈ రాష్ట్రంలో అధికారం మాది, దేశంలో కూడా అధికారం మాది. కాబట్టి రాబోయే బాటలో మరి ఎంకేఎం ఆర్ కృష్ణ గారు కలిసి ప్రయాణం చేసే అవసరం కూడా ఉందని చెప్పి ముందుగా ఈలోగా రాజకీయాల కంటే ముందుగా 42% కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రివర్గం, కేంద్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు కూడా మా ఓటుతో, బీసీలు, ఎస్సీల ఓటుతో గెలిచిన వాళ్ళందరూ కూడా తక్షణమే జీవో తీసి చట్టబద్ధ కల్పించాలని మేము హైదరాబాద్ జిల్లా ఇందిరా పార్క్ దీక్ష నుండి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్ కృష్ణ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.